హమాస్తో యుద్ధంలో నెతన్యాహు ఎండ్ గేమ్ స్టార్ట్ చేశారు. భీకర దాడులకు దిగటమే కాదు, గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యమని క్లారిటీ ఇచ్చారు. కట్ చేస్తే అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నెతన్యాహు అసలు లక్ష్యం హమాస్ను అంతం చేయడమో, గాజాను స్వాధీనం చేసుకోవడమో కాదు, టెహ్రాన్లో టెర్రర్ పుట్టించడం. వివరంగా చెప్పాలంటే ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ను ధ్వంసం చేయడం. ఇక్కడే పశ్చిమాసియా చిగురుటాకులా వణికిపోతుంది. ఎందుకంటే ఈసారి నెతన్యాహు ఎవరి మాట వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి. ఇంతకు గాజా యుద్ధంలో నెతన్యాహు స్టార్ట్ చేసిన ఎండ్ గేమ్ ఏంటి? ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయాలని నిజంగానే డిసైడ్ అయ్యారా? అదే జరిగితే పశ్చిమాసియాలో యుద్ధం ఎలాంటి మలుపు తిరగబోతోంది? వాచ్ దిస్. హమాస్తో యుద్ధంలో ఎండ్ గేమ్ స్టార్ట్ చేసిన నెతన్యాహు, గాజా స్వాధీనమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఐడిఎఫ్, ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై దాడికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎండ్ గేమ్ స్టార్ట్ చేశారు. గాజాలో కనీవిని ఎరుగని రీతిలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అంతర్జాతీయంగా వస్తున్న ఆక్షేపణల్ని బేఖాతరు చేస్తూ గాజాపై నిరాటంకంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. జస్ట్ 24 గంటల్లో జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 100 మంది పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలను విడిపించేందుకే తాము ఈ దాడులకు పాల్పడుతున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. బందీలందరినీ విడిపించడంతో పాటు హమాస్ గ్రూప్ మొత్తాన్ని నాశనం చేసి గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. నెతన్యాహుపై కెనడా, ఫ్రాన్స్, యూకే వంటి మిత్ర దేశాలతో పాటు ఇజ్రాయెల్ లీడర్లు కూడా మండిపడుతున్నారు. ఈ విమర్శలను నెతన్యాహు లెక్క చేయడం లేదు. తమపై హమాస్ అక్టోబర్ 7న చేసిన దాడికి ఈ యుద్ధం ఒక పెద్ద రిటర్న్ గిఫ్ట్ అని సమర్థించుకున్నారు. కట్ చేస్తే అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు మరో షాకింగ్ ట్రూత్ బయటపెట్టారు. పశ్చిమాసియాతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఆ నిజం వణికిస్తోంది. ఎందుకంటే నెతన్యాహు అసలు లక్ష్యం గాజాను స్వాధీనం చేసుకోవడమో, హమాస్ను అంతం చేసి బందీలను విడిపించడమో కాదు, ఇరాన్లో విధ్వంసాన్ని సృష్టించడం. ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళికలు వేస్తోంది. అగ్రరాజ్యం నిఘా వర్గాలు బయటపెట్టిన సంచలన నిజం ఇదే. యుఎస్కి చెందిన కీలక అధికారులు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ దాడులు జరిగితే దౌత్యపరమైన ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్న ట్రంప్ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ తుది నిర్ణయం తీసుకుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని వెల్లడించారు. ఈ దాడుల ప్రణాళిక గురించి అటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం కానీ, వాషింగ్టన్లోని టెల్ అవీవ్ రాయబారి కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానాలను తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే టెహ్రాన్ అణుస్థావరాలపై నెతన్యాహు ఎప్పుడూ కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ న్యూక్లియర్ పవర్గా ఎదగకూడదు అన్నది నెతన్యాహు టార్గెట్. ఎందుకంటే ఇరాన్ అణ్వాయుధ దేశమైతే తొలిదాడి ఇజ్రాయెల్ పైనే జరుగుతుందని నెతన్యాహుకు తెలుసు. కానీ అమెరికాకు చెప్పకుండా ఇరాన్ అణుస్థావరాల్ని నెతన్యాహు టార్గెట్ చేస్తారా? పశ్చిమాసియాలో తాను తీసుకునే ప్రతి నిర్ణయం గురించి నెతన్యాహు అమెరికాకు ఖచ్చితంగా చెబుతారు. ఎందుకంటే అగ్రరాజ్యం మద్దతు అవసరం కాబట్టి. కానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడి విషయంలో మాత్రం సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకారణం ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు అమెరికా చర్చల ద్వారా ప్రయత్నాలు చేయడమే. టెహ్రాన్తో మరోసారి అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనిపై ఇటీవల ఒమన్లో ఉన్నత స్థాయి చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగి ఫలవంతమయ్యాయని చర్చల్లో పాల్గొన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు. న్యూక్లియర్ డీల్ కుదరకపోతే సైనిక చర్యలకు దిగుతామంటూ ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు. కానీ ఈ వ్యవహారం ముందుకు కదలడం లేదు. అమెరికా బాటలోకి ఇరాన్ వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులకు ప్రణాళికలు చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ అణు నిరాయుధీకరణ ఒప్పందం కుదరకపోతే వెంటనే దాడులు చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టెహ్రాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయెల్ దాడి చేయబోతోందన్న వార్తలు గుప్పమన్న సమయంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రియాక్ట్ అయ్యారు. యురేనియం శుద్ధిపై అమెరికా పరిమితులు విధించడాన్ని తోసిపుచ్చిన ఆయన తమకు ఎవరి అనుమతి అవసరం లేదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్మారక కార్యక్రమంలో ఖమేనీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి అపరిమితంగా తయారు చేయడానికి మేము అనుమతించమని అమెరికా చెబుతోందని, ఒకరి అనుమతి కోసం
కేవలం వేచి చూడాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పేశారు. సో అణ్వాయుధాల తయారీ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గదని ఖమేనీ వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. ఇరాన్లోని ఫాద్వా, నటాంజ్ అణుస్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరగొచ్చని జనవరి నెలలో కూడా అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఇప్పటికే ఇజ్రాయెల్ 2024 అక్టోబర్లో జరిపిన దాడుల్లో టెహరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం ప్రత్యర్థులు చేసే గగనతల దాడుల్ని వేగంగా గుర్తించే స్థితిలో ఇరాన్ లేదు. కాబట్టి దాడికి ఇదే సరైన సమయమని ఇజ్రాయెల్ నమ్ముతోంది. పైగా టెల్ అవీవ్ కు ట్రంప్ మద్దతు ఉంది. అందుకే టెహరాన్ అణు కార్యక్రమంపై దాడి చేయడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదని నెతన్యాహు సైతం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. నిజానికి నెతన్యాహు ఇరాన్ టార్గెట్ చేయడానికి అణు కార్యక్రమం ఒకటే కాదు, హమాస్, హిజ్బుల్లా, హౌతీ వంటి గ్రూపులను నడిపిస్తోంది టెహరానే. ఇరాన్ లెక్క తేల్చకుండా గాజా, లెబనాన్, యెమెన్లో ఎంతగా దాడులు చేసినా లాభం ఉండదు. కాబట్టి టెహరాన్ను బలహీనపరచాలనే నిర్ణయానికి నెతన్యాహు వచ్చినట్టు కనిపిస్తోంది. ఒకవేళ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినట్టు టెహరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై ఇజ్రాయెల్ దాడులకు దిగితే మాత్రం మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారడం ఖాయం.